హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామన్ ఫ్యాక్ట్స్. మనం ఈరోజు మంచి విషయం కూడా నేర్చుకుందాం. ఎంత మంచి విషయం అంటే ప్రతి ఒక్కరికి కావాలి ఇది. ఎందుకో తెలుసా? ఆనందంగా ఉండాలంటే ఎంత ఖర్చు పెట్టాలి? ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలనుకుంటాం కదా, దానికోసం ఎంత ఖర్చు అవుతుంది, ఇది ఈ విషయంపై మనం మాట్లాడదాం. పేర్లోనే ఉంది, ఆనందంగా ఉండాలంటే ఎంత ఖర్చు అవుద్ది. ఈ విషయం చాలామందికి తెలియదు. ఆనందంగా ఉండాలంటే అసలు ఖర్చు అవ్వదనే విషయం చాలామందికి తెలియదు. ఎందుకో తెలుసా? దానికి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న బేబీని చూడండి, పక్కన చిన్న బేబీని. ఇప్పుడు ఆ పాప ఎలా ఆడుకుంటుంది చూడండి, ఒక్క నిమిషం. తనకేమైనా ఆనందం మీనింగ్ ఏం తెలుసా తను ఎంత ఆనందంగా ఉంటుంది? వాళ్ళకి ఏంటంటే ఎటువంటి టెన్షన్స్ ఉండవు, కాబట్టి వాళ్ళు ఆనందంగా ఉంటారు. మనకి ఫుల్ ఎంఎస్సీలు, పీజీలు, పిహెచ్డీలు అన్నీ చదువుతున్నాం. చివరికి వచ్చేసరికి మన లైఫ్ ఏమో గందరగోళం అయిపోయి ఎవరికి టైం ఇవ్వలేక ఏదో టెన్షన్లో ఉంటున్నాం, హ్యాపీగా గడపలేకపోతున్నాం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఫస్ట్ మన బ్రెయిన్ని చిన్నపిల్లల్లా ఇటువంటి చెడు ఆలోచనలు లేకుండా, చెడు బుద్ధులు లేకుండా, ఎవరికి హాని చేయకుండా, మంచి ఫ్రీగా మైండ్ ఉంచుకోకుండా మనం చేసుకుంటున్నాం. పుట్టిన పిల్లల నుండి 5th క్లాస్ పిల్లల వరకు ఆడుకుంటూ పాడుకుంటూ ఆనందంగా ఉంటున్నారు. అదే కదా మనకు కావాల్సిన జీవితంలో. ఎంత సంపాదించినా చివరికి ఏం కావాలి? మనకి ఆనందం, మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి, మనం హ్యాపీగా ఉండాలి అని కోరుకునేది. మీరు ఆనందం ఎక్కడ కోల్పోతున్నాం? మనం ఏం చేస్తున్నాం అంటే పక్కోడు ఏం చేస్తున్నాడు, పక్కోడికి అంత అమౌంట్ ఎలా వచ్చేస్తుంది, పక్కోడు ఏం చేస్తాడు, పక్కోడు నాకన్నా స్థిరం లేడు కదా, ఆడు ఎన్ని అలా లక్షల సంపాదించేస్తాడు, ఆడు ఎటువంటి త్రావులు తొక్కుతాడో మనం అలవరుచుకుంటున్నాం. మన క్యాపబిలిటీ ఏంటి, మన సామర్థ్యం ఏంటి? మనం ఎవరి మీద ఆధారపడకుండా మనకి క్యాపబిలిటీ ఎంత ఉందో అంత సంపాదించుకొని హ్యాపీగా జీవిద్దామని ఎవ్వరు ఆలోచించట్లేదు. అక్కడే ఫెయిల్ అవుతున్నాం మనం అంతా. మనం ఇంత సంపాదించింది ఎందుకు? హ్యాపీగా ఎంజాయ్ చేయటానికి, లైఫ్ని హ్యాపీగా మన ఫ్యామిలీతో కెరియర్ హ్యాపీగా ఉండటానికి. అసలు హ్యాపీగా ఉండే డబ్బే అవసరం లేదు. సిస్టమ్ మొత్తం డబ్బు డబ్బు అంటుంది. కొన్ని కోట్లు సంపాదించాక హెల్త్ బాగోపోయి, భార్య పిల్లలతో మంచి కమ్యూనికేషన్ లేకపోతే ఆనందం ఎక్కడుంది? ప్రతిదీ కూడా ఒక సిస్టమ్ ప్రకారం ఉంటుంది. ఫస్ట్ ఆనందంగా ఉండాలంటే మన బ్రెయిన్ అనేది ఫ్రీగా ఉండాలి. అంతెందుకు, ఆనందం కొనక్కర్లేదు, నువ్వు చేసే పనుల వల్ల వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా తెలుసా? నీ సంపాదించుకున్న డబ్బులతో నువ్వు ఒక 100 రూపాయలు సంపాదిస్తే అందులో 1 రూపాయి నువ్వు దానం చేయి. లేదు, నీవు చేసే ఆఫీస్లో నీ సామర్థ్యం వల్ల 10 మందికి జాబ్స్ ఇవ్వు. తిరిగి రిటర్న్ పొందేవాడు వచ్చి నీకు చెప్తాడే, నీ వల్ల నేను బాగుపడ్డానే. అప్పుడు వచ్చే ఆనందం నువ్వు 100 జన్మలు ఎత్తినా నీకు రాదనమాట. అది ఆనందం అంటే. ఆనందానికి ఫస్ట్ ఖర్చు అవ్వదని తెలుసుకోండి. మనం ప్రతిరోజు హ్యాపీగా చిరునవ్వు నవ్వగలిగామంటే ఆనందంగా ఉండేటట్టే. మన పెదవులపైన చిరునవ్వు నవ్వగలుగుతాం ప్రతిరోజు 24 hours, నీకు వీలైనంత టైము. అందుకంటారు అన్నమాట, చిరునవ్వు నవ్వితే నీ ఎనర్జీ కానీ నీ లైఫ్ స్పాన్ కానీ పెరుగుద్ది అంటారు. కాబట్టి చిరునవ్వు చాలా గొప్పది. చిరునవ్వు ఎప్పుడు వస్తుంది? మనం హ్యాపీగా ఉండేటప్పుడు వస్తుంది. హ్యాపీ ఎప్పుడు వస్తుంది? మనకి టెన్షన్ లేనప్పుడు వస్తుంది. కాబట్టి మనం ఫస్ట్ టెన్షన్ లేకుండా నవ్వే విధానాన్ని బాగా అలవరుచుకుంటే, అంటే నవ్వడం అంటే మామూలుగా నవ్వుతూ ప్రాక్టీస్ చేయడం కాదు, మనం చేసే పనులు మనకి నవ్వుని తెప్పిస్తాయి, ఆనందాన్ని తెప్పిస్తాయి. లైఫ్ స్టైల్ చాలా బాగుంటే చేస్తుంది. మనం నడిచే విధానం మనకు ఆనందాన్ని తెప్పిస్తుంది. నీకు శక్తి ఉంటుంది కానీ పక్కోడికి హెల్ప్ చేయవు. నువ్వు భూమిపై ఉండిపోతావా? లేదు కదా. 10 మందికి జీవితాన్ని పంచిపెట్టు, నీకు తగ్గేదేమీ లేదు. డబ్బులతో వద్దు, మాట సాయం చెయ్యు నీకు వీలైతే. మాట సాయం డబ్బు కన్నా గొప్పది. పక్కోడికి జాబ్ రాకూడదని కోరుకున్నావంటే నీవు నెగిటివ్ థాట్లో ఉన్నావని దాని అర్థం. ఆనందంగా నీ గురించి నువ్వు కూడా ఆనందంగా ఉండలేవు. పసిపాప చిరునవ్వును చూడు, ఆ ఎనర్జీ వేరు ఉంటుంది. ఆమె యొక్క ఆ కాంతి అనేది, ఆ చిరునవ్వులో ఉన్న కాంతి నీలో ఉండేది ఎప్పుడో, అది ఆనందం. ఆనందానికి రూపాయి కూడా ఖర్చు లేదు.
ఫస్ట్ అప్పు కాకుండా చూసుకుని లైఫ్లో జీరో కన్నా ఎప్పుడు కూడా బ్యాక్ వెళ్ళడానికి ఎటువంటి రిస్క్ కూడా చేయకు. అప్పుడు నీ లైఫ్ని నీ హ్యాండిల్లో ఉంచగలవు. నువ్వేం చేయాలనుకుంటున్నా అది చేయగలవు. నువ్వు ఏది ఇష్టపడితే అది చెయ్యి, అప్పుడు కూడా ఆనందంగా ఉండగలవు. ఎవరో ఏదో చేస్తుండ్రు, ఎవరికో ఏదో తప్పుడు తోవలు వెళ్తుండ్రు, బాగా సంపాదిస్తుండ్రు అంటే ఎప్పుడు కూడా నువ్వు బాగుపడలేవు. నీ ఎనర్జీ ఏంటి, నీ సామర్థ్యం ఏంటి, నీ క్యాపబిలిటీ ఏంటి, అది దానివల్ల నేను ఎలా సంపాదించగలననే ఎప్పుడైతే పాజిటివ్ థింక్ చేస్తావో దానివల్ల వస్తుందే డబ్బు, అది కుప్పలు తెప్పలుగా వస్తుంది. నువ్వు ఆనందంగా ఎప్పుడు ఉంటావంటే పాజిటివ్ ఎనర్జీతో ఉంటేనే. అంటే ఎవరికి మనం కీట్ చెయ్యం, అప్పుడు మాట కూడా గట్టిగా మాట్లాడగలవు, నిజాయితీగా మాట్లాడగలవు. అప్పుడు నీకు ప్రతి ఒక్కడు భయపడతాడు. అదే తప్పు నువ్వు చేసేటప్పుడు పక్కవాడితో గట్టిగా మాట్లాడాలి. ఎందుకు తెలిసి నీ మనసు నీకు చెప్పేస్తుంది, బాబు నువ్వు కరెక్ట్ కాదు, అతడు చెప్పే క్యాపబిలిటీ నీకు లేదు, నీకు అంత సీన్ లేదు, నువ్వే తప్పుడు మనిషివి, నువ్వేం చెప్తావు అని ఎప్పుడైతే మన మనసు మనల్ని పిండేస్తుందో అప్పుడు ఆనందం ఆటోమేటిక్ పోద్ది అనమాట. ఆనందం అంటే మనం చిన్నప్పుడు 10 ఏళ్ల లోపు ఎంతైతే హ్యాపీగా తిన్నామా, పడుకున్నామా, ఆడుకున్నామా అనేది ఎప్పుడైతే ఉందో పిల్లల తత్వం, పిల్లలతో ఆడు, రోజుకు 10 మినిట్స్ ఆడు, ఎక్కువ అక్కర్లేదు. నీలోని ఆ చిన్నతనంలో ఎంత ఆనందంగా ఉంటావో ఆ 10 నిమిషాలు కూడా అంత ఆనందం. అందుకే చాలామంది బాగా సంపాదించిన వాళ్ళు ఆనందంగా పాజిటివ్గా థింక్ చేసిన చాలామంది పెద్దోళ్ళు చిన్నపిల్లలతో ఆడుకుంటారు, పెట్స్తో ఆడుకుంటారు. పక్షులు ఎప్పుడు ఆనందంగా ఉంటాయి. ఎందుకు? వాటికి ఒకటి ఫుడ్ సంపాదించడం, ఇంకా వేరే నష్టం ఏది కలిగించడం అసలు ఆలోచించవు. పశువులు వాటి ఫుడ్ అవి తింటాయి, పక్క వాడికి హాని చేయడం అసలు ఆలోచించు. పక్క వాడికి హాని చేస్తాం అనే ఆలోచన మన మైండ్లో ఉందంటే ఆ రోజు నువ్వు ఆనందాన్ని కోల్పోయాని లెక్క. నెగిటివ్ థాట్ నీ మైండ్లోకి వస్తుంది అనుకుంటే ఆనందాన్ని కోల్పోతున్నాను అర్థం. ఎవరికో చెడు చేయడం కాదు, మన అలవాట్ల వల్లే మనమే చెడిపోతాం. ఒక్కసారి వేరే వాడి దగ్గర నుండి కొట్టేసావు అనుకో 10 లక్షలు, అప్పుడు నువ్వేం చేస్తావు? అదే ఆలోచనని నువ్వు ఆచరణలో పెడతావు, అదే నీ లైఫ్ని చెడు మార్గంలో తీసుకెళ్ళి లాస్ట్ నీకే ఆనందం లేకుండా చేస్తుంది. అంటే మన అలవాట్లే మనం పాజిటివ్గా థింక్ చేయకపోతే మన ఆనందాన్ని మనమే తీసుకుంటున్నాం, బయటికి కోల్పోతున్నాం మన అలవాట్ల వల్లే. కాబట్టి ఆనందం అనేది మనం ఎంత బ్రెయిన్ ఫ్రీగా ఉంచామో, మన బ్రెయిన్లో ఎటువంటి చెత్త లేదో అప్పుడు ఆటోమేటిక్గా ఆనందంగా నవ్వు. నీ యొక్క ఏజ్ తెలియదు తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఏజ్, నువ్వు ఎంత ఏజ్ కూడా ఎవరు చెప్పలేడు. ఒక ఆనందాన్ని అనే సబ్జెక్ట్ నువ్వు మైండ్లో పెట్టుకుంటే నీకు వచ్చిన 10 రూపాయలతో నువ్వు హ్యాపీగా నీ ఫ్యామిలీని నువ్వు అలా చూసుకుంటే ఎక్కడ తెలుసా లాస్ అవుతాం? ప్లానింగ్ లేకపోతే మన ఫైనాన్షియల్గా హెల్త్ పాడైనప్పుడు మాత్రమే ఫెయిల్ అవుతాం. దాన్ని కూడా మనం ఒక సిస్టమ్ ప్రకారం వెళ్తే మనకి ఎవడు హాని చేయడు, మన ఆనందాన్ని ఎవడు తీసుకుపోడు. ఆనందానికి అసలు ఖర్చే లేదు, ఇది నేను చెప్పవలసిన విషయం. కాబట్టి ఆనందంగా ఉండాలంటే ఖర్చుతో సంబంధం లేదు, మన ఆలోచనతో సంబంధం. కాబట్టి చిన్నపిల్లలతో ఆడుకోండి, ప్రకృతి నేచర్ని ఎంజాయ్ చేయండి, టూర్స్ వేయండి, ఆనందాన్ని పొందండి. బాగా సంపాదిస్తాం, కోట్లు సంపాదిస్తాడు, ఇల్లు కదలడు, ఏదో ఒక రోజు చెప్తాడు. ఏం సంపాదించి ఏ ఆనందం? సంపాదిస్తాం, ఎలాగో ఖర్చు పెట్టడం కూడా హ్యాపీగా ఖర్చు పెట్టాలి. ఓకే.